హైదరాబాద్ ఇందిరా పార్క్ వద్ద మెప్మా ఆర్పీలు మహాధర్నా నిర్వహించారు. పట్టణ పేదరిక నిర్మూలన సంస్థ పరిధిలో పనిచేస్తున్న రిసోర్స్ పర్సన్స్ కు 7 నెలలుగా జీతాలు ఇవ్వలేదని వాపోయారు. ఆర్పీలకు 26,000 కనీస వేతనం అమలు చేయాలని డిమాండ్ చేశారు. తమకు ఉద్యోగ భద్రత, ఆరోగ్య బీమా సౌకర్యం కల్పించాలన్నారు. ఆర్పీలు రిసోర్స్ పర్సన్స్ మున్సిపల్ అడ్మినిస్ట్రేషన్లో మెప్మాలో వారి నాయకత్వంలో వీళ్ళందరూ కూడా పనిచేస్తారు. పట్టణ పేదరిక నిర్మూలనలో వీళ్ళు పనిచేస్తారు. వీళ్ళందరికీ కూడా 7 నెలల నుంచి జీతాలు లేవు. 7 నెలల నుంచి జీతాలు కావాలని చెప్పేసి 26,000 రూపాయలు కనీస వేతనాలు కావాలని చెప్పి, యూనిఫామ్ కావాలని, ప్రమాద బీమా కావాలని తదితర డిమాండ్లతోటి ఇలా ఇందిరా పార్క్ దగ్గర వేలాదిగా వీళ్ళు ధర్నా చేస్తూ ఉన్నారు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు ఎన్నికల్లో పోటీ చేసినప్పుడు మహిళలకు బంగారం ఇస్తున్నాడు, డబ్బులు ఇస్తున్నాడు, కోటీశ్వర్లు చేస్తున్నాడు. కోటీశ్వర్లను తర్వాత దేవుడు ఎరుగు, కానీ ఇప్పుడు కూటికి వెళ్ళటం లేదని చెప్పేసి మహిళలందరూ ఇలా రోడ్డు ఎక్కారు. దీన్ని ఈ ప్రభుత్వం గుర్తించాలని చెప్పేసి ముందుగా నేను విజ్ఞప్తి చేస్తూ ఉన్నా.